పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. రోమా చెరసాల్లో చాలా భయంకరంగా రోమా సామ్రాజ్యానికి ఎదురు తిరిగిన వారికి వేసే ఒక గొప్ప శిక్ష ఏంటంటే, ఆ చెరసాల్లో ఆ యవనకులను చంపి ఈ చచ్చిన శవాన్ని తీసుకొచ్చి ఏ వ్యక్తి అయితే సీజర్కి ఎదురు తిరిగాడో, ఉద్యమాలు చేశాడో ఆ వ్యక్తి వీపికి కట్టేవారంట. చచ్చిన శవాన్ని తీసుకొచ్చి వీడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళాలి. వీడు పడుకున్నప్పుడు వీడితో పాటు ఆ శవం అక్కడే ఉంటుంది. అప్పుడు ఏం జరిగేదంటే, చూడండి, ఒక వ్యక్తి అలా మంచం మీద పడుకుంటే కింద బెడ్ సోర్స్ అని వస్తుంది. అలాగా వెనకాల వీపికి ఆ వ్యక్తి వీపి గట్టిగా కట్టినప్పుడు ఈ శరీరం కుళ్ళిపోతూ యువతల శరీరాన్ని కూడా కుళ్ళబెడతా ఉంటుంది. అలాగా ఈ వ్యక్తి, కట్టబడిన వ్యక్తి కుళ్ళి 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 చచ్చిపోతాడు. ఒక కామెంటరేటర్, బైబిల్ పండితుడు పౌలు ఒక వచనం రాసినప్పుడు ఆ సాదృశ్యం నుంచి రాశాడని చెప్పాడు. ఏంటి ఆ వచనం అంటే, మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుచబడతా ఉన్నాడు. నా గుడారం ఉంది కదా, ఈ గుడారం ప్రతిరోజు కృషించి కుళ్ళిపోతూ ఉంది. దీనిలో పాపం నివసిస్తూ ఉంది. ఈ గుడారానికి దేవుడు నన్ను పెట్టాడు, నన్ను అంటు కట్టాడు. బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాడు. గమనించండి, పోయినసారి కూడా చెప్పుకున్నాం, మనం ఎంత గొప్ప ఇంటిలో ఉన్నా నువ్వు మాత్రము ఒక శిథిలమైపోయే శరీరం అనే గుడారములో ఉన్నావు. అది మర్చిపోద్దు. ఎప్పుడు నువ్వు అదే గుడారంలో ఉన్నావు. ఎన్నో కోట్లు కట్టుకొని గొప్ప ఇల్లు కట్టుకున్న వ్యక్తి కూడా ఆ గుడారంలోనే ఉన్నాడు, అంతే. కనుక ఒక వ్యక్తికి ఇల్లు ఉంది, ఒక వ్యక్తికి ఇల్లు లేదని అందరూ గుడారాల్లోనే ఉన్నాము. ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా నేను నివసించేది, నేను అనే స్వభావం, నా వ్యక్తిత్వం. అందుకే ఎవరన్నా చనిపోయినప్పుడు పోయాడు అంటారు, వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు? గుడారం వదిలేశాడు, శిథిలమైపోయింది, కుళ్ళి కృషించిపోయే దీన్ని విడిచిపెట్టి విమోచన దినం వరకు మనలో ఉన్న పరిశుద్ధాత్మ చేయి పట్టుకొని ఇందులోంచి వెళ్ళిపోయాడు. ప్రభుని నమ్ముకున్నవాడైతే. శారా విశ్వాసము త్యాగముతో కూడింది. శారా పిలుపుకి వెంటనే ఏమర్థమైందంటే, అరే ఇది శిథిలమైపోయేది, నాలోనికి దేవుడు వచ్చాడు. అందుకే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అని గొప్ప భక్తుడు తన శరీరాన్ని గాడిద అని పేరు పెట్టాడంట. బయటికి వెళ్ళకముందు ఇలా చెప్పేవాడంట, గాడిద బయటికి వెళ్తున్నాం, నువ్వు కానీ ఎక్కడైనా ఏదైనా చూసావంటే నీకు వారం రోజులు భోజనం పెట్టననేవాడంట. ఇంటికి వచ్చి ఎప్పుడు ఒక కొవ్వొత్తి వెలిగించుకొని ఆ కొవ్వొత్తి వెలుగుతున్న దీపంలో ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే చెడ్డ తలంపు పుట్టేదంట. చెడ్డ తలంపు పుట్టగానే చేయి పెట్టి ఆ దీపం మీద, క్యాండిల్ మీద చేయి పెట్టి అనేవాడంట, ఇప్పుడు అర్థమవుతుందా నీకు ఎలాగుందో అని అడిగేవాడంట. ఆ చెయ్యి కాలిపోతా ఉంటే, పైన పెట్టి కాలిపోతుంటే అప్పుడు అనేవాడంట, 2 నిమిషాలే తట్టుకోలేకపోయావు కదా, శాశ్వత కాలం నరకంలో ఎలా తట్టుకుంటావు నువ్వు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి భక్తుల చేతులు చూసినప్పుడు అంత కాలిపోయి వారి శరీరాన్ని నలగొట్టుకున్నారు, శరీరాన్ని సుఖపెట్టలేదు. వారికి దేవుని పిలుపు అర్థమైంది. దయచేసి ఇక్కడ కూర్చున్న ఎవరితోనో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేని కొరకు ఆరాట పడిపోతా ఉన్నావు, దేనిని వెంబడిస్తూ ఉన్నావు, దేనిని తరుముతూ ఉన్నావు జీవితంలో. పౌలనని గాలిని తరిమినట్లు పరిగెట్టట్లేదు నేను. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గమ్యం ఉంది, నేను ఎందుకు పుట్టానో నాకు తెలుసు, నా దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడో నాకు తెలుసు, నేను దేని నిమిత్తము పట్టబడి తినో నాకు తెలుసు. దానిని పట్టుకొనుటకు వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకు వెళ్తా ఉన్నాను. దేని కొరకు నిన్ను పట్టుకున్నాడు ప్రభు. అందుకే వారు యాత్రికులు, పరదేశులని నమ్మారు. ఎందుకు నమ్మారంటే, ఇది కాదు మన నివాసము, పైనుంది మన నివాసం అన్నాడు పౌలు. పైనుండి వచ్చు నివాసమును మనము ధరించుకుంటాం. ఇదిగో మీకు ఒక మర్మము చెప్తున్నాను, రెప్పపాటులో మారిపోతామన్నాడు. ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు, వారు మొదట లేతురు. ఇక సజీవులమై ఉండు మనము క్రీస్తుతో కూడా ఐక్యం అవ్వడానికి మహిమ దేహములు ధరించుకొని వెళ్ళిపోతా ఉన్నాము. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా, శరీరాన్ని ఇట్టి మరణమునకు
లోనగు ఈ శరీరము. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఈ పిలుపు అర్థమైతే లోక సుఖాన్ని ఆశ్రయించుకుంటాం. శారాకి భూమి మీద ఉన్నదంతా ఏంటో తెలుసా? అబ్రహాము చిన్న శ్మశాన భూమి కొన్నాడు. చివరిలో ఆ శ్మశాన భూమి ఒకటే మిగిలింది. అది కూడా శారా అందులో లేదు. శారా గుడారాన్ని అందులో పెట్టారు. శారా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే, దేవుని దగ్గరికి వెళ్ళిందంటే దేవుణ్ణి కలిగి జీవించింది, దేవుని మనసు కలిగి జీవించింది. ఈ భూమి మీద ఉన్న అంతా కూడా త్యాగముతో జీవించేటట్లు ఆ పిలుపు నడిపించింది. పౌలు అన్నాడు, విశ్వాసమునకు కర్త. చెప్దాం ఈ మాట అందరూ. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరుగు పెడదాం. ఆయన ఎదుట ఉంచబడిన అవమానమును నిర్లక్ష్యము పెట్టి, ఆయన ఎదుట ఉంచబడిన ఆ గొప్ప ఆనందము కొరకు, ఆ గొప్ప మహిమ కొరకు ఆయన అన్నీ ప్రక్కన పెట్టి ముందుకు వెళ్ళాడు. మొట్టమొదటి చెప్పండి, మొట్టమొదటి విశ్వాసం ఏంటిది? ఏ విధేయత? ప్రశ్నించని విధేయత, విశ్వాసము. 2 త్యాగముతో కూడిన విశ్వాసము. 3వది ఏ భయమునకు బెదరని విశ్వాసము. చెప్పండి అందరూ. 1 పేతురు పత్రిక వెళ్దాం. అక్కడ పేతురు రాస్తా ఉన్నాడు ఈ మాట శారా గురించి. 1 పేతురు 3వ అధ్యాయము 6వ వచనము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మనం ఆ భాగం ఇప్పుడు ధ్యానించట్లేదు. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. దేవునామానికి మహిమ కలుగునుగాక. శారా విశ్వాసాన్ని గురించి సార్వత్రిక సంఘానికి పేతురు రాస్తున్నాడు. మీరు శారా బిడ్డలైతే మీరు దేనికి భయపడరు అన్నారు. చాలా విచిత్రం ఏంటంటే, నాకు కనబడింది ఏంటంటే, అసలు అబ్రహాము కంటే శారాయే ఎక్కువ ప్రమాదాలు గుండా వెళ్ళింది. అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళలేదు. ఆ ఐగుప్తు రాజు తీసుకెళ్ళలేదు అబ్రహాంని. ఎవరిని తీసుకెళ్ళాడు చెప్పండి? శారాని తీసుకెళ్ళాడు. అబీమెలెకు అబ్రహాముని తీసుకెళ్ళలేదు. ఎవరిని తీసుకెళ్ళాడు? శారాని తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము జాగ్రత్తగా తప్పించుకుంటున్నాడు. ఒక చోట ఏం చెప్పాడంటే, ఐగుప్తు వెళ్తున్నప్పుడు చూడండి, 12వ అధ్యాయంకి వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. మొదటి వచనంలో పిలుపు వచ్చింది. ఇది 2వ అనుభవం వారి జీవితాల్లో. మొదటి అనుభవము ఈ సింధూర వృక్షం కింద ఆగారు. ఆ తర్వాత 10వ వచనానికి వెళ్దాం. అంటే పిలిచి కొన్ని దినాలు మాత్రమే అయింది అప్పటికి. 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు బాహుభారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. 12వ వచనం చూడండి. ఐగుప్తులో నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. 15వ వచనం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమె పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. 17వ వచనం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారికి మహావేదనల చేత బాధించెను. 19వ వచనం. ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. 20వ వచనం. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినది. వారు అతనిని అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేశను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విశ్వాసం బెదరని విశ్వాసం. అంటే ఎన్ని భయాలు వచ్చినా శారా ఎక్కడ భయపడలేదు. ఎందుకంటే ఈ విశ్వాసంలో ఒక గుణం ఏంటంటే, ఈ విశ్వాసం ప్రతి భయం నుంచి విడిపిస్తుంది. మీరు గమనించండి, అబ్రహాము నా సహోదరుడని చెప్తే అబ్రహాం తప్పించుకుంటాడు, కాదని చెప్తే అబ్రహాం చనిపోతాడు. ఈ రెండిట్లో ఏది చెప్పినా శారా మాత్రం వెళ్ళిపోవాల్సిందే. అయితే ఆమెకు దేవునితో గొప్ప అనుభవం లేదు ఆ రోజుల్లో. అప్పుడే పిలువబడింది. 12వ అధ్యాయంలో పిలువబడింది. 10వ వచనంలో ఇది వచ్చింది. అంటే ఎన్ని దినాల ప్రయాణం జరిగింది? చాలా కొద్ది దినాలు జరిగింది. కానీ గమనించండి, ఈ విశ్వాస ప్రారంభమే ఎంత గొప్పదో ఆలోచించండి. ఈ విశ్వాసం ఒక చిన్న లేత మొక్కగా ఉన్నప్పుడే ఎంత గొప్ప ఫలాలు ఫలిస్తూ ఉందో ఆలోచించండి. ఎందుకంటే ఇది క్రీస్తుతో ప్రారంభమైంది, ఇది క్రీస్తుతో ముగింపబడుతుంది. ఈ శారా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన భార్య తీసుకొని వెళ్ళిపోతే, ఇది జాగ్రత్తగా ఆలోచన. ఒక భక్తుడు ఇలా రాశాడు తన పుస్తకంలో. ఏమన్నాడంటే, భార్య చనిపోయిందన్న బాధ కంటే ఎవరో ఊర్లోంచి వెళ్తుంటే ఒక రాజు వచ్చి తీసుకెళ్ళిపోయే బాధ కొన్ని వేల రెట్లు ఎక్కువది అని చెప్పాడు. నిజమే ఆలోచిస్తే. ఇద్దరు కలిసి బయలుదేరారు ప్రయాణంలో. ఒక ప్రాంతానికి వచ్చేసరికి శారా భార్యని తీసుకెళ్ళిపోతా ఉంటే ఆ రాత్రి అబ్రహాముకి నిద్ర ఎక్కడ పట్టి ఉంటుంది? శారా పరిస్థితి ఏంటి ఆలోచించండి. కానీ ఇద్దరికీ ఒకటి తెలుసు, అదేంటంటే ప్రార్థనా జీవితం కలిగిన వారు, దేవునితో సహవాసం కలిగిన వారు, దేవుని చెయ్యి విడిచిపెట్టని వారు. ఆ రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నాడు అబ్రహాం. బహుశా ఇలా అని ఉంటాడు, ప్రభువా నా భార్య మీద ఎవ్వరూ కూడా ఏ విధమైన అపవిత్రత కానీ ఏది అంటకుండా దయచేసి రక్షించి ప్రభు అని ప్రార్థన చేశాడు. అబ్రహాము మోకాళ్ళ మీద ఉన్నాడు. ఇక్కడ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఐగుప్తుల కుటుంబం అంతటి మీద, ఫరో మీద, అందరి మీద గొప్ప ఏమొచ్చిందంటండి? గొప్ప ఈ తెగులు దేవుడు జాగ్రత్త వినండి, ఇక్కడ ప్రాముఖ్యమైన మాట. ఈ భయానికి దీనికి నిలబడినప్పుడు ఏం జరుగుతుందంటే, శారా
ఐగుప్తి దేశంలో ఒక గొప్ప సాక్ష్యం విడిచిపెట్టి వస్తూ ఉంది. అందుకు తీసుకెళ్ళాడు దేవుడు ఐగుప్తికి, అందుకు అనుమతించాడు శారాని ఐగుప్తిలో. నేను చాలాసార్లు ఆలోచించాను, ఎందుకు శారా ఐగుప్తికి అనుమతించాడు దేవుడు? ఎందుకు అనుమతించాడంటే సజీవుడైన దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు అక్రమాన్ని అస్సలు సహించని దేవుడు. ఆ దేవుడు అపవిత్రత చూస్తే ఊరుకొని దేవుడు, దాన్ని శిక్షించే దేవుడని ఫరోకి ఐగుప్తి అంతా అర్థమైంది ఆ రాత్రి. అది ఎవరి వల్ల జరిగిందంటే శారా వల్ల జరిగింది. ఆ పావురం ఎలాగైతే మనం చెప్పుకున్నట్లు ఎక్కడ చచ్చిన శవాల మీద వాలలేక మళ్ళీ నావలో వాలిందో, ఐగుప్తిలో సువార్త ప్రకటించడానికి, ఐగుప్తిలో ఒక హృదయములో దేవుడు నివసించడానికి, ప్రతి హృదయము చచ్చిన కుళ్ళిన శవాల్లాగా ఉన్నప్పుడు దేవుడే శారాని ఐగుప్తి లోనికి పంపించి శారాలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి ఐగుప్తి దేశం అంతా సువార్త ప్రకటింపబడింది. ఏంటంటే, అరే రాత్రి ఫరో భయపడ్డాడు. ఫరో ఇప్పుడు వరకు ఇష్టం వచ్చినట్లు జీవించాడు. ఫరో అనుకున్నది చేశాడు. ఏ మార్గమున ఎవరు వెళ్తుంటే వాడిని తెచ్చుకుంటా ఉన్నాడు. అయితే అబ్రహాం అంట ఎవరో, ఆయన్ని పిలిచిన దేవుడు సజీవుడైన దేవుడంట, ఆయన నమ్మిన దేవుడు, చూస్తున్న దేవుడంట, ఆయనే సర్వ సృష్టిని సృష్టించిన దేవుడంట. రాత్రి ఫరో నోరు మూయించాడు ఆ దేవుడు. రాత్రి ఫరో గడగడ వణికిపోయాడు. ఆ ప్రాంతంలో ఒక గొప్ప మిషనరీగా సాక్ష్యాన్ని విడిచిపెట్టి వస్తూ ఉంది శారా. ప్రతి భయమును బెదురును జయించిన విశ్వాసం ఇది. దేవుని కొరకు ధైర్యముగా సాక్ష్యాన్ని విడిచిపెట్టిన జీవితం ఇది. ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్లో, ఒకటి కాదు, ఎన్నో సందర్భాలు. ఎస్తేరు జీవితం ఆలోచించండి. ఎస్తేరుని తీసుకెళ్లిన రాజు బహు నీచుడు. ఎంత నీచుడంటే 7 రోజులు 8 రోజులు అలా తాగుతూ తాగిన ఈ ఆయన దగ్గర ఉన్న అధికారులందరూ నాట్యాలు వేస్తుంటే తన భార్యను పిలిచాడు కిందకి, అందరి ముందు అవమానపరచడానికి. ఆ భార్య అలాంటిది ఇష్టం లేక నేను రాని చెప్పి ప్రాణాలకు తెగించి వెళ్ళిపోయింది. అలాంటి రాజు తాగినప్పుడు కొంతమంది ఆయనకు ఒక సలహా ఇచ్చారు, అయ్యా నీకు ఎవరన్నా తీసుకొని వస్తామంటే వెళ్ళండి, తీసుకొని రమ్మన్నాడు. మొర్దుకై హృదయం ఎలా ఉండుంటుంది? పసిపిల్లని తల్లిదండ్రులను చంపేస్తే తీసుకొచ్చి చిన్న పసిబిడ్డని పెంచినట్లు తన ఒడిలో చిన్న వయసు నుంచి ముద్దలు పెడుతూ పెంచి తీసుకొచ్చిన ఒకరోజు సైనికుడు వచ్చి లాక్కొని వెళ్ళిపోతా ఉన్నాడు. అబ్రహాం ఏం చేయలేడు. ఏం చేయగలడు అబ్రహాం? ఐగుప్తి సైన్యం వచ్చినాడు. అబ్రహాం దగ్గర కూడా సైన్యం ఉంది. ఏం చేయగలడు అబ్రహాం? అబ్రహాం అలా చూస్తూ ఉంటాడు శారాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే. ఎంత దూరం చూశాడో మొర్దుకై, అలా చూస్తే వెళ్ళిపోతుంది చిన్న బిడ్డ. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మొర్దుకైకి కూడా తెలిసి గదిలోకి వెళ్ళి మోకరించాడు, ప్రభువా ఆ బిడ్డని నీకు అప్పగిస్తా ఉన్నాను. ఆ బిడ్డ ఎక్కడున్నా సరే నీ కొరకు జీవించాలి. ఆ బిడ్డ మీద ఎక్కడ అపవిత్రత అనేది అంటడానికి వీల్లేదు ప్రభువా. అందుకే ఎవరు ఇష్టం వచ్చినట్లు తయారయ్యి వచ్చినా ఎస్తేరు మాత్రం మొర్దుకై చెప్పినట్లే విన్నది. నాకు అవేమి ఇష్టం లేదు. హేగే చెప్పినదే ధరించింది అంతే. లోకములోనికి తీసుకొని వెళ్ళారు, ఐగుప్తులోనికి తీసుకొని వెళ్ళారు, అహష్వేరోషు కోటలోనికి తీసుకువెళ్ళారు. ఒక్కొక్కరు బహు భయంకరంగా, ఎంతో డబ్బులు, ఎంతో వైడూరాలతో, నగలతో భయంకరంగా వారి తమ్మును అలంకరించి వస్తే ఒక బిడ్డ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంది. ఆ బిడ్డకు ఒకటే తెలుసు, ఏంటంటే ప్రార్థన తెలుసు, తండ్రి మాటకి విధేయత చూపించడం తెలుసు ఆ బిడ్డకి. ఆ బిడ్డ పక్షాన దేవుడు నిలబడ్డాడు. ఎవరైతే ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయాలనుకున్నారో ఆ హామానుని ఎస్తేరు ద్వారా దేవుడు నాశనం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఎస్తేరుని బట్టి 127 సంస్థానాల్లో యూదులందరూ ఆనందించేటట్లు దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఎందుకు తీసుకెళ్ళాడు ఇప్పుడు బబులోనికి? ఎందుకు తీసుకెళ్ళాడంటే బబులోన్లో దేవుని కొరకు సాక్షులుగా జీవించేవారు ఎవరు లేరు. అలా జీవించాలంటే దేవుని బిడ్డలు త్యాగం చేయాలి. అలా జీవించాలంటే దేవుడు, పరిశుద్ధాత్మదేవుడు ఆ హృదయంలోకి రావాలంటే ఆ బిడ్డ రాజకోటలోకి వెళ్ళాలి. మొర్దుకై అంటున్నాడు, అమ్మా నువ్వు ఆ రాజకోటలోకి ఎందుకు వెళ్ళావంటే కేవలం దీనికోసమే అక్కడికి వెళ్ళావు. ఈ విశ్వాసము కలిగిన భయం అంతటి నుంచి విడిపిస్తూ ఉంది. గమనించండి, శారా ఐగుప్తులో ఉన్న, ఎస్తేరు అహష్వేరోషు కోటలో ఉన్న విజయము, దేవునికి మహిమ వారి జీవితాల్లో ఎప్పుడూ కలుగుతూనే వచ్చింది. సైతాను ఎక్కడా జయించలేదు. ప్రతి చోట కూడా దేవుడే తన నామాన్ని మహింపరచు. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఐగుప్తుని ఆ రాత్రి శారా దేవుడు పరిపాలించాడు. అహష్వేరోషుని 127 సంస్థానాల్ని ఆ రోజు ఎస్తేరు దేవుడు పరిపాలించాడు. విశ్వాసం కలిగిన వారంతా శారా రాజులు ఎదుటి నిలబడింది. శారా తర్వాత ప్రతి వ్యక్తిత్వాన్ని ఆలోచించండి. యాకోబు రాజు ఎదుటి నిలబడ్డాడు. యాకోబు ఫరోని ఆశీర్వదించాడు. యోసేపు రాజులు ఎదురు నిలబడ్డాడు. మోషే రాజులు ఎదురు నిలబడ్డాడు. యెహోషువ రాజులు ఎదురు నిలబడ్డాడు. ఎస్తేరు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, జెరుబాబేలు, నెహేమియా, ఎజ్రా, వీరందరూ రాజులు ఎదుట నిలబెట్టిన విశ్వాసం ఈ విశ్వాసం. ఎందుకంటే జాగ్రత్త వినండి, ఇలాంటి విశ్వాసము కలిగిన వ్యక్తిని దేవుడు ఒక మూలన ఒక వీధిలో కూర్చోపెట్టడు. ఆ వ్యక్తిని దేశానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు.
ఆ వ్యక్తిని ఆశీర్వాదకరంగా దేవుడు చేయకుండా ఉండలేని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా సుఖం నా కొరకు జీవించాలి, నేను అనుకున్నది చేయాలనుకుంటే నీ జీవితం ఒక మూలన, ఒక ప్రాంతంలో, ఒక ఇంటిలో అయిపోతుంది అంతే. కానీ దేవుని కొరకు జీవిస్తాను, నేను లోబడతాను. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇంకా ఏమీ ప్రశ్నించను అని ఎవరైనా ఈ దినం నిర్ణయం చేస్తూ ఉంటే దేవుడు నీ జీవితాన్ని తరతరాలకు బూది గంతముల వరకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. బిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కేవలం జెరుబాబెలు వరకే కాదు, ఆ తర్వాత పౌలు చూడండి, పేతురు చూడండి, నీరో చక్రవర్తి ముందు నిలబడ్డారు. నీరో చక్రవర్తి ముందు నిలబడి సువార్త ప్రకటిస్తుంటే పౌలు తల నరికి చంపేశారు, పేతురుని తలకిందులుగా సిలువేశారు. ఈ విశ్వాసము బెదురులకు భయపడదు. ఏ భయము బెదిరించలేని విశ్వాసం ఇది. మన జీవితాల్లో ఇది కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇప్పటివరకు దేవుడు అలా నడిపిస్తాడో ధ్యానించాం. అయితే ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన దీనికి ఇంకొక ఆత్మీయ అర్థం ఉంది. అదేంటంటే జాగ్రత్త వినండి, ఐగుప్తి లోకానికి సాదృశ్యం. చెప్పండి, ఐగుప్తి. ఇప్పుడు ఐగుప్తి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా జాగ్రత్త అండి. ఐగుప్తి శరీరానికి సాదృశ్యం. ఐగుప్తిలో ఒక విషయం జరుగుతూ ఉంది. అక్కడ ఏంటంటే ఐగుప్తిలో ఎవరు ఏదనుకుంటే, ఫరో ఏమనుకుంటే అది చేయడానికి ఎంతటికైనా తెగిస్తున్నాడు. జాగ్రత్త అండి, ఇక్కడి నుంచి చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పటివరకు దేవుడు ఎలా నడిపిస్తాడో మనం ఆలోచించే, పాపం నుంచి ఎలా విడిపిస్తాడో, ఈ రెండు ప్రాముఖ్యమైనవి. ఒకటి, దేవుడు ఆదరిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు, ప్రతి శ్రమలో ధైర్యాన్ని ఇస్తాడు. అలా ధైర్యం ఇచ్చి నడిపించాలంటే ఆ దేవుడు మనలో ఉండాలి. ఆ దేవుడు మనలో ఉండాలంటే మనలో అపవిత్రత జయిస్తూ ఉండే ఆ స్వభావం, ఆ ఇష్టం మనం కలిగి ఉండాలి. ఐగుప్తి పరిస్థితి ఏంటంటే, ఫరో ఏమనుకున్నాడంటే, ఫరోకి కావాల్సిందంతా, తను చూసిన కోరిక ప్రతీదీ తనకు కావాలనుకుంటా ఉన్నాడు. భయంకరమైన ఐగుప్తి అనేది శరీరము, శరీర ఆశ, శరీర కోరిక, వాంఛ. ఇది ఎంత భయంకరమైందంటే అది వచ్చే వరకు, అది పొందుకునే వరకు ఇంకా ఊరుకోది శరీరం. అందుకే చూడండి ఎంతమంది, ఎన్ని హత్యలు ఈరోజు. దీన్ని బైబిల్లో గ్రీక్లో ఎరోస్ అనే మాట రాశారు. ఎరోస్ అనే మాటకి అర్థం కామం, మోహము, ధనాపేక్ష, అపేక్ష. అందుకే ఎంతమంది నాకు అది దొరకలేదని ఆ వ్యక్తిని చంపేయడం, ఈ వ్యక్తి చచ్చిపోవడం. కొన్ని రోజుల క్రితమే నేను విన్నాను, ఒక వ్యక్తి అనవసరంగా అక్రమంగా సంబంధం పెట్టుకొని ఆ వ్యక్తిని చంపేసి ఈ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. 2 చిన్న బిడ్డలు ఉండిపోయారు. భూమి మీద ఎక్కడ చూసినా ఈ భయంకరమైన, జాగ్రత్త వినండి, ఈ భయంకరమైన పాపం ఉందే, ఈ భయంకరమైన అపేక్ష ఉంది కదా, ఈ భయంకరమైన శరీర వాంఛ ఉంది కదా, దానికి ప్రేమ అనే పేరు పెట్టారు. ఇది 2-3 రోజుల క్రితం జరిగింది. లోకమంతా ఈ సినిమాల్లో చూసే ఈ భయంకరమైన నీచమైన అపవిత్రత, అసహ్యతను ప్రేమ అనే పేరు పెట్టి గొప్ప పండగ చేశారు ఒక 4 రోజుల క్రితం. అయితే మార్చి 29న ఇంకొక రోజు వస్తుంది, గుడ్ ఫ్రైడే అని. ఆ రోజు అసలైన ప్రేమ భూమి మీదకి దిగి వచ్చింది. ఆ రోజు అసలైన ప్రేమ మానవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించింది. ప్రేమ, ఆ రోజు ప్రేమే భూమి మీద నడిచింది. మొట్టమొదటిగా భూమి మీద ప్రేమ అడుగు పెట్టింది ఆ రోజు. అది దేవుని ప్రేమ, అది నిస్వార్థమైన ప్రేమ, అది షరతులు లేని ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ ఐగుప్తి ఎలాంటిది, మళ్ళీ జాగ్రత్త వినండి, మన కోరిక, శరీర స్వభావం ఐగుప్తి ఎలాంటిదంటే, ఆ రాత్రి ఇశ్రాయేలుని దేవుడు విడిపించిన తర్వాత ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం వస్తూ ఉంది. రాత్రి దేవుడు అగ్నిస్తంభాన్ని దింపాడు. అగ్నిస్తంభాన్ని చూసిన ఈ సైన్యం వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే దేవుడే దిగి వచ్చాడు కదా యుద్ధంలోకి. వెళ్ళలేదు వెనక్కి, ఎందుకు వెళ్ళలేదు? రెండవది, రాత్రి అంతా తూర్పు గాలి వచ్చింది. తూర్పు గాలి వీచినప్పుడు అన్న అర్థం అవ్వాలి కదా, దేవుడు తూర్పు గాలి వీస్తున్నాడు, సముద్రాన్ని పాయలు చేసి అంత గాలి వస్తుంటే రాత్రి అంతానంట ఈ ఎదురు గాలికి, ఈ అగ్ని స్తంభానికి ఈ బుద్ధిహీనులు ఐగుప్తీలు పోరాడుతూ ఉన్నారంట. బుద్ధిహీనులు కాదు, మూర్ఖులు. శరీర స్వభావం మూర్ఖత్వం. ఇది మూర్ఖమైన స్వభావం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా, మనలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా, ప్రతిరోజు ఇది మనల్ని శోధిస్తూనే ఉంటుంది. ఇది మనల్ని ఎలాగైనా పడేయాలని ప్రయత్నిస్తుంది, మనల్ని బాధ పెట్టాలని ప్రయత్నిస్తుంది, మనల్ని భయపెట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ మనలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఎప్పుడు చచ్చిపోతుంది ఐగుప్తి? జాగ్రత్త వినండి. 3వ అద్భుతం జరిగింది, ఇంకా పెద్ద అద్భుతం. అదేంటంటే ఎర్ర సముద్రం పాయలైంది. ఎర్ర సముద్రం పాయలైతే ఎవరైనా అక్కడ నిలబడతారా అసలు? అయినా ఇశ్రాయేలుని చంపేద్దామని ఎర్ర సముద్రంలోకి పరిగెడుతుంటే దేవుడు ఐగుప్తిని సముద్రంలో సమాధి చేశాడు. అప్పుడు ఐగుప్తి ఆగింది. అంటే దాని అర్థం ఏంటంటే, మనం చచ్చిపోయే వరకు ఈ శరీర స్వభావము మనల్ని ఎన్నడూ విడిచిపెట్టదు. ఇది మనలను నాశనం చేయడానికే. జాగ్రత్త వినండి, మానవ స్వభావంలో పుట్టే ప్రతి కోరిక, తలంపు నిన్ను బహు నీచముగా నాశనం చేయడానికి నీ మీద పోరాడుతూ ఉంది. తాత్కాలికంగా ఏదో కొంతసేపు బాగొచ్చు, కానీ ఆ తర్వాత అది ఎక్కడికి తీసుకెళ్ళబోతూ ఉంది?
అయితే జాగ్రత్త వినండి, అంత భయంకరమైన అలాంటి ఐగుప్తిలో శారా జీవించింది. కానీ శారా మీద మచ్చ, కలంకము, డాగు అట్టిది మరి ఏదీ లేకుండా ఐగుప్తులో నుండి పరిశుద్ధమైన వ్యక్తిగా దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు శారాని. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఐగుప్తులో ఆ రాత్రి దేవుడు విడిపించడానికి దేవుడే దిగి వచ్చాడు. అప్పటి వరకు మోషే కార్యాలు చేశాడు. దేవుడు అన్నాడు, మోషే ఈ రాత్రి నేను దిగి రాబోతున్నాను నేను విడిపించడానికి. ఐగుప్తులోంచి నేను విడిపించాలంటే దేవుడు ఐగుప్తులోనికి రావాలి. మోషే నీ ద్వారా జరగదు ఇది, ఎందుకంటే ఈ రాత్రి నేను ఐగుప్తులో సంచరిస్తాను. ఎవరి గృహాలకు మనం చెప్పుకున్నాం కదా, ఎవరి గృహాలకి గొర్రెపిల్ల రక్తం ఉంటుందో అది చూసి నేనేం చేస్తాను, దాటి వెళ్ళిపోబోతా ఉన్నాను. యేసు ప్రభు నీలోనికి వచ్చినప్పుడు శరీర స్వభావం అంతటినీ మనం జయిస్తాం. దయచేసి వినండి, ఇక్కడ ఎవరితోనో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీతోనే కాదు నాతో కూడా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి అనేది ఈ రోజుకే కాదు, భక్తి అనేది నిన్నటికి కాదు, రేపు దేవుడు కావాలి, ఎల్లుండ కావాలి. విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలని ఇష్టపడతా ఉన్నాడు. శారాని దేవుడు ఐగుప్తులో నుంచి ఎంత గొప్ప నడిపించాడో ఆలోచించండి. దానికి కారణం ఒకటే ఒక కారణం, శారా ప్రార్థన 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 దేవుని వాక్యాన్ని పట్టుకుంది. ఈ వాగ్దానం నాకు ఇచ్చావు ప్రభువా, నువ్వు నన్ను వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వ్యక్తిగా చేస్తానన్నావు, ఈ మార్గంలో నువ్వు నడిపించని ఎన్నడూ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఒక గొప్ప సాక్ష్యాన్ని విడిచిపెట్టి శారా ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది. అబీమెలెకు దగ్గర ఒక గొప్ప సాక్ష్యాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చింది. నీ జీవితం ద్వారా దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఈ భూమి మీద ఇవ్వాలని, ఆ తర్వాత నిన్ను పరలోకం తీసుకెళ్లాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆఫ్రికా వెళ్ళిన ఒక గొప్ప మిషనరీ, ఒక యవనస్తురాలు ఒకరోజు తనకిష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంది. ఒకే కుమార్తె, చాలా సంవత్సరాల తర్వాత 13-15 సంవత్సరాల తర్వాత పుట్టింది. ఆ బిడ్డని చాలా ధనవంతురాలు ఇంట్లో పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఆ ప్రాంతంలో తనకిష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంది. ప్రతిరోజు తల్లిదండ్రులు ఇద్దరు ప్రార్థన చేసేవారంట, అమ్మ దయచేసి దేవుని పిలుపు వైపు చూడు అని ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే ఎన్నడూ వినట్లేదు. ఒకరోజు ప్రార్థన చేస్తున్నా దేవునికి అప్పగించేశారు, ప్రభువా ఇంకా మా చేతిలో లేదు ప్రభువా, ఈమెను లోకం తరుగుతూ ఉంది ప్రభువా, ఈమెను సైతాను తన స్వాధీనంలో పెట్టుకున్నాడు, ఇంకా మేము ఎవ్వరూ ఏమీ చేయలేం ప్రభువా, నువ్వే కలుగ చేసుకో అని ప్రార్థన చేస్తూ దేవునికి అప్పగించారంట. ఒక రాత్రి ఈమె ఎక్కడికో వెళ్ళి చాలా ఆలస్యం అయిపోయి అర్ధరాత్రి తిరిగి వచ్చింది. ఇష్టం వచ్చినట్లు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇద్దరు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే నవ్వుకొని గదిలోకి వెళ్ళిందంట. ప్రభువా ఈ బిడ్డతో మాట్లాడి నువ్వే రక్షించంటే ఆ రాత్రి పడుకున్న కొన్ని నిమిషాలకి ఒక కల వస్తూ ఉంది. ఆ కలలో ఈ బిడ్డని పరలోకం తీసుకొని వెళ్ళారంట. ఒక గొప్ప ఇల్లు, ఎంతో అద్భుతంగా కట్టబడిన ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు చూపించారంట. ఆ ఇల్లంతా చూసిన తర్వాత ఎంత నా జ్ఞానానికి అందని ఇల్లు ఇది, ఎవరి ఇల్లు ఇది అని అడిగితే ఆ దేవదూత చెప్పాడంట, అమ్మ ఇది నీ తండ్రి ఇల్లు, నీ తండ్రి భూమి మీద దేవుని కొరకు చేసిన ప్రతి పనిని బట్టి ఇక్కడ ఒక ఇల్లు కడతా ఉన్నా, ఇది ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా పూర్తి అవ్వబోతా ఉంది, ఆయన వచ్చేసరికి పూర్తి అవుతుంది. ఆ పక్కన ఇంకొక ఇల్లు చూపించాడు దేవదూత. ఆ ఇల్లు కూడా ఇంకెంతో బాగుంది. ఆ ఇల్లు చూసి ఎవరి ఇల్లు ఇదంటే ఇది నీ తల్లి ఇల్లు అంతే. అప్పుడు ఈ బిడ్డ అడుగుతూ ఉందంట, మరి నా ఇల్లు ఎక్కడ ఉంది అంటే అప్పుడు దేవదూత అన్నారంట, అమ్మ నీకు పరలోకంలో ఇల్లు లేదు, నువ్వు భూమి మీద ఏమీ చేయలేదు దేవుని కొరకు, నువ్వు ఒక్క పని కూడా చేయలేదు, దేవుడు నీకు అన్నీ అనుగ్రహించాడు, నువ్వు దేవుని కొరకు ఏమీ చేయలేదు, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే పరలోక ద్వారం తీసి కిందకి పంపిస్తే ఒక పెద్ద అగాధంలోంచి చీకటిలో కింద పడిపోతూ ఉందంట. ఆ అగాధానికి అంతు లేదు, అలా పడిపోతూ వెళ్ళిపోతూ ఉంటే అకస్మాత్తుగా మెలకు వచ్చింది, లేచింది, ఎక్కడున్నాదని చూసేసరికి ఇంట్లో ఉంది. అమ్మో నేను ఇంకా చనిపోలేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నా. నేను పరిగెట్టుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారంట, ప్రభు నా బిడ్డతో మాట్లాడి ఆ తల్లిని గట్టిగా పట్టుకుని అంటూ ఉందంట, అమ్మా నేనేం చేయాలి, నాకు పరలోకంలోకి ఇల్లు కావాలి, నేనేం చేయాలమ్మా అని అడిగితే తల్లి అందంట, నువ్వు పుట్టకముందే 15 సంవత్సరాలు మాకు బిడ్డలు లేనప్పుడు నిన్ను దేవునికి అర్పించేశాం, నువ్వు ఏం చేయాలి అనేది దేవుడే నీతో మాట్లాడతాడు. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆఫ్రికా గురించి ఒక సేవకుడు మాట్లాడుతుంటే ఆ ఆదివారమే దేవునికి జీవితాన్ని సమర్పించుకొని వచ్చే నెలలో బయలుదేరి ఆఫ్రికా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుందంట, అమ్మా నేను పరలోకం వెళ్తున్నాను, మీ ఇద్దరు ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ప్రక్కనే నేను కూడా ఉంటాను, అక్కడ మనం కలుసుకుందాం, ఇంకా అంతవరకు మనం ఎన్నడూ కలుసుకోము, ఇంకా నేను ఎన్నడూ మిమ్మల్ని చూడనని వారిద్దరిని కౌగిలించుకొని ఆఫ్రికా దేశం వెళ్ళిపోయింది. వారి భూమి మీద ఎన్నడూ కలవలేదు, పరలోకంలో కలుసుకున్నారు. నీకు పరలోకంలో ఇల్లు ఉందా? నీ కొరకు దేవుడి భూమి మీద ఏమైనా, దేవుని కొరకు భూమి మీద ఏం చేసావు?
పరలోకంలో దేవుని కొరకు ఏమి, నీ జీవితంలో నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు ఏమి సిద్ధపరిచాడు అక్కడ. దేవుడు నా కొరకు ఏం చేశాడంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక సంవత్సరం చెప్పగలం మనం. దేవుని కొరకు నువ్వేం చేశావు? దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. శారా ప్రశ్నించని విధేయత కలిగి జీవించింది. రెండవది, శారా త్యాగముతో కూడిన విధేయత. శారా విశ్వాసము ఏ భయానికి భయపడలేదు, పరలోకానికి చేరుకుంది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరిద్దాం. తండ్రి, దయచేసి నన్ను ఐగుప్తులో నడిపించు ప్రభువా. ఈ లోకములో ఒక గొప్ప సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభువా. 11వ అధ్యాయంలో ఉన్న వారంతా రాజులు ఎదుట నిలబడ్డారు. వారు గొప్ప గొప్ప రాజ్యాల్ని జయించారు. వారు అందరూ సామాన్యులే, అందరూ బానిసలే, ఎవరిని చూసినా బానిసే, అందరూ సామాన్యమైన వ్యక్తులే. నేను సామాన్యమైన వ్యక్తిని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు సేవించే దేవుడు అసమానమైన వ్యక్తి. ఆయన మానవాతీతమైన శక్తి కలిగిన వ్యక్తి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టి దేవుడు అక్కడ కార్యం చేయాలని ఆశిస్తా ఉన్నాడు. అడుగు దేవుని, ప్రభువా ప్రశ్నించని విధేయత నాకు దయచేయి ప్రభువా. తండ్రి, నీ మాటకు లోబడే స్వభావము నాకు దయచేయి ప్రభువా. ఐగుప్తిలో తండ్రి శారా ఎలాగా నీ నామాన్ని మహిమపరిచిందో అలాగా నన్ను వాడుకో ప్రభువా. నా జీవితాన్ని వాడుకో ప్రభువా. నువ్వు ఎందుకు నన్ను పుట్టించావో ఆ సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చు ప్రభువా. ఎక్కడ సైతాను కార్యము నా జీవితంలో, నా బిడ్డల జీవితంలోనైనా, నా బంధువులు, నాకు తెలిసిన ఎవరి జీవితంలో జరగకుండా నన్ను వాడుకో ప్రభువా. శారాని వాడుకుంటున్నాడు దేవుడు. శారాని నడిపిస్తున్నాడు. శారాని ఒక మిషనరీగా నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రతిబింబముగా నిలబెట్టాడు. ఆమె ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని శక్తితో నింపుతూ ఉన్నాడు. దేవుని శక్తి దిగి వచ్చింది శారా నిలబడిన చోట. ఎస్తేరు నిలబడిన చోట దేవుని శక్తి ఉంది. దానికి కారణం ఆమె ప్రార్థనా జీవితం. ప్రార్థన చేయి. అలాంటి ప్రార్థన శక్తి నాకు ఇవి ప్రభువా. ఎస్తేరు వలె పోరాడే ప్రార్థనా జీవితం ఇవి ప్రభువా. అడుగు. ఈ ప్రార్థనా శక్తి లేకపోతే పాపాన్ని జయించలేవు. మొర్దెకై ముందు ఎస్తేరుని తీసుకెళ్ళిపోతుంటే మొర్దెకై ఏమీ చేయలేడు. మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మొర్దెకై లాంటి ప్రార్థనా శక్తి ఇవి, మొర్దెకై లాంటి ధైర్యం నాకు ఇవి ప్రభువా. నీ జీవితంలో నువ్వు ఏమీ చేయలేని పరిస్థితి ఏమో ప్రభు, నీకు వందనాలు. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.